హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడిగాను కదా, నేను ఇంట్లోనే ఉన్నాను. దీన్ని ఐ యామ్ ఎట్ హోమ్, ఐ యామ్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లోనే ఉన్నాను అని. నెక్స్ట్ వన్, 11లోగా ఇక్కడికి రాగలవా? దీన్నే కెన్ యూ కమ్ హియర్ బై 11, కెన్ యూ కమ్ హియర్ బై 11 అంటే 11లోగా ఇక్కడికి రాగలవా అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు? దీన్నే వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్, వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్ అంటే నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ వన్, బహుశా అతను నిజంగా మర్చిపోయి ఉండవచ్చు. దీన్నే మేబీ హి రియలీ డిడ్ ఫర్గెట్, మేబీ హి రియలీ డిడ్ ఫర్గెట్ అంటే బహుశా అతను నిజంగా మర్చిపోయి ఉండవచ్చు అని. నెక్స్ట్ వన్, నన్ను ఏం చెప్పమంటావు? దీన్నే వాట్ డూ యూ వాంట్ మీ టు సే, వాట్ డూ యూ వాంట్ మీ టు సే అంటే నన్ను ఏం చెప్పమంటావు అని. నెక్స్ట్ వన్, అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో వేర్ హీస్, ఐ డోంట్ నో వేర్ హీస్ అంటే అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని. నెక్స్ట్ వన్, మనకు ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా? దీన్నే డూ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ హియర్, డూ వీ హ్యావ్ ద ఫెసిలిటీస్ హియర్ అంటే మనకు ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా అని. నెక్స్ట్ వన్, వారు ఎక్కడున్నా నేను వెళ్తాను. దీన్నే ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్, ఐ విల్ గో వేర్ ఎవర్ దే ఆర్ అంటే వారు ఎక్కడున్నా నేను వెళ్తాను అని. నెక్స్ట్ వన్, అతను నాకంటే ఎలా మంచివాడు? దీన్నే హౌ ఈస్ హీ బెటర్ దాన్ మీ, హౌ ఈస్ హీ బెటర్ దాన్ మీ అంటే అతను నాకంటే ఎలా మంచివాడు అని. నెక్స్ట్ వన్, వాళ్ళు ఏం చేశారు? దీన్నే వాట్ డిడ్ దే డూ, వాట్ డిడ్ దే డూ అంటే వాళ్ళు ఏం చేశారు అని. నెక్స్ట్ వన్, మీరు దానిని ఎలా చేయగలరు? దీన్ని హౌ కెన్ యూ డూ దాట్, హౌ కెన్ యూ డూ దాట్ అంటే మీరు దానిని ఎలా చేయగలరు అని. నెక్స్ట్ వన్, మనం కూడా ఎందుకు పట్టించుకుంటాము? దీన్నే వై వుడ్ వి ఈవెన్ కేర్, వై వుడ్ వి ఈవెన్ కేర్ అంటే మనం కూడా ఎందుకు పట్టించుకుంటాము అని. నెక్స్ట్ వన్, మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు? దీన్నే హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ, హౌ కెన్ యూ గో డైరెక్ట్లీ అంటే మీరు నేరుగా ఎలా వెళ్ళగలరు అని. నెక్స్ట్ వన్, నీకు ఇంకేమి గుర్తులేదా? దీన్నే యూ రిమెంబర్ నథింగ్ ఎల్స్, యూ రిమెంబర్ నథింగ్ ఎల్స్ అంటే నీకు ఇంకేమీ గుర్తులేదా అని. నెక్స్ట్ వన్, నేను కూడా చాలా చేయాల్సింది ఉంది. దీన్నే ఐ ఆల్సో హ్యావ్ ఏ లాట్ టు డూ, ఐ ఆల్సో హ్యావ్ ఏ లాట్ టు డూ అంటే నేను కూడా చాలా చేయాల్సి ఉంది అని. నెక్స్ట్ వన్, నేను చేయగలిగినదంతా చేస్తాను. దీన్నే ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ క్యాన్, ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ క్యాన్ అంటే నేను చేయగలిగినదంతా చేస్తాను అని. నెక్స్ట్ వన్, వీధి చివర వేచి ఉండండి. దీన్ని వెయిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లేన్, వెయిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లేన్ అంటే వీధి చివర వేచి ఉండండి అని. నెక్స్ట్ వన్, మేము ఎంతకాలం వేచి ఉండాలి? దీన్ని హౌ లాంగ్ షుడ్ బి వెయిట్, హౌ లాంగ్ షుడ్ బి వెయిట్ అంటే మేము ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వన్,
మీరు ఇంకా ఎందుకు వెనకాడుతున్నారో దీన్నే వై డు యూ స్టిల్ హెసిటేట్, వై డు యూ స్టిల్ హెసిటేట్ అంటే మీరు ఇంకా ఎందుకు వెనకాడుతున్నారు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఏం తిన్నావో దీన్నే వాట్ డిడ్ యూ ఈట్, వాట్ డిడ్ యూ ఈట్ అంటే నువ్వు ఏం తిన్నావు అని. నెక్స్ట్ వన్, నీకు ఎంత కావాలి దీన్నే హౌ మచ్ డు యూ వాంట్, హౌ మచ్ డు యూ వాంట్ అంటే నీకు ఎంత కావాలి అని. నెక్స్ట్ వన్, మీరు ఏదైనా చేయగలరా దీన్నే కెన్ యూ డూ సంథింగ్, కెన్ యూ డూ సంథింగ్ అంటే మీరు ఏదైనా చేయగలరా అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడి నుండి వెళ్ళాలా దీన్నే షల్ ఐ మేక్ ఏ మూవ్, షల్ ఐ మేక్ ఏ మూవ్ లేదా షుడ్ ఐ గో ఫ్రమ్ హియర్, షుడ్ ఐ గో ఫ్రమ్ హియర్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నన్ను అలా చూడకు దీన్ని డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్, డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్ అంటే నన్ను అలా చూడకు అని. నెక్స్ట్ వన్, మీరు నాకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది దీన్నే యూ షుడ్ హ్యావ్ కంప్లైన్ టు మీ, యూ షుడ్ హ్యావ్ కంప్లైన్ టు మీ అంటే మీరు నాకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, నేను దీన్ని మీకు ఎలా వివరించగలను దీన్నే హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ, హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ అంటే నేను దీన్ని మీకు ఎలా వివరించగలను అని. నెక్స్ట్ వన్, నువ్వు నా సమస్యలను పట్టించుకోవు దీన్నే యూ డోంట్ కేర్ అబౌట్ మై ప్రాబ్లమ్స్, యూ డోంట్ కేర్ అబౌట్ మై ప్రాబ్లమ్స్ అంటే నువ్వు నా సమస్యలను పట్టించుకోవు అని. నెక్స్ట్ వన్, నేను నీ మాట వినలేను దీన్నే ఐ కాంట్ హియర్ యూ, ఐ కాంట్ హియర్ యూ అంటే నేను నీ మాట వినలేను అని. నెక్స్ట్ వన్, నువ్వు అరవాల్సిన అవసరం లేదు దీన్ని యూ డోంట్ హ్యావ్ టు షౌట్, యూ డోంట్ హ్యావ్ టు షౌట్ అంటే నువ్వు అరవాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, అతను తిరిగి ఉండాలనుకుంటున్నాడు దీన్నే హీ వాంట్స్ టు స్టే బ్యాక్, హీ వాంట్స్ టు స్టే బ్యాక్ అంటే అతను తిరిగి ఉండాలనుకుంటున్నాడు అని. నెక్స్ట్ వన్, నువ్వు తలుపు లాక్ చేసావా దీన్నే హ్యావ్ యూ లాక్ ద డోర్, హ్యావ్ యూ లాక్ ద డోర్ అంటే నువ్వు తలుపు లాక్ చేసావా అని. నెక్స్ట్ వన్, నేను ఒప్పుకుంటాను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్, సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సరబుల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.